హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగో లవర్స్ అందరికీ ఒక చిన్న టిప్ చెప్తానమాట ఈ వీడియోలో. అంటే మంచి మ్యాంగోస్ ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి. అయితే వీడియో చివరి వరకు చూడండి, టిప్ చెప్తాను. అయితే మేము ఇక్కడ కోవూరు దగ్గర ఒక తోట ఉందన్నమాట. ఒకటి కాదు, ఉన్నాయి కొన్ని. అందులో మేము ఒక తోటకు వెళ్ళాము ఈరోజు. అట్లా ఇక్కడ మ్యాంగోస్ అట్లా రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఇక్కడ మ్యాంగోస్ కనిపించినాయి అన్నమాట. అయితే ఈ మ్యాంగోస్ తీసుకుందాం. నేనైతే మోస్ట్ ఫేవరెట్ అన్నమాట నాకైతే మ్యాంగో ఫ్రూట్. చాలామంది మ్యాంగో లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం మంచి టిప్ చెప్తాము అన్నట్లు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అయితే మ్యాంగో లవర్స్కి ఎట్లా ఉంటుందంటే, ఇయర్ మొత్తము కొంతమంది అయితే ఇయర్ మొత్తంకి ఉండడానికి సీజన్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది మ్యాంగోస్ అంతా ఆ గుజ్జంతా తీసేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటారన్నమాట. అంత ఇష్టం ఉంటుంది ఈ మ్యాంగో అంటే. సీజనల్లో వచ్చే ఫ్రూట్స్లో అన్నిట్లో కల్లా ఈ మ్యాంగో నిజంగా చాలా అంటే చాలా మందికి మ్యాక్సిమం బాగా ఫేవరెట్ ఉంటుంది అన్నమాట ఈ మ్యాంగో. అంత బాగుంటుంది. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. బట్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి మ్యాంగోస్ తీసుకునేప్పుడు. ఎందుకంటే చాలా మ్యాంగోస్ని ఇత్తలిన్ అని రసాయనం పెట్టేసి పండించేసి అమ్మేస్తుంటారు. సో అలాంటివి మనం తిన్నప్పుడు కూడా కొన్ని చిలక కొట్టిన పండ్లని తింటాం కదా, సో అవి నిజంగా చిలక కొట్టినయా, పాము కూడా కొట్టుంటాయి. పాములు మ్యాక్సిమం కొడతాయి ఈ తోటల్లో. సో అలాంటివి తీసుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. అయితే ఈ తోట దగ్గరలో ఉండేదన్నమాట మాకు. అయితే ఈ తోటకి వచ్చాం మేము ఫ్రూట్స్ అది మ్యాంగోస్ కొందామని చెప్పి. మనకు బయట కూడా చాలా మ్యాంగోస్ దొరుకుతుంటాయి, కానీ మనకు మ్యాక్సిమం ఇలాగా అవైలబుల్గా ఉంటే తోటలు కనుక కొంచెం దగ్గరలో ఉన్నా కూడా మనము ఇలా వెళ్ళి కొనుక్కోవడమే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ తోటలో వచ్చేసి ప్యూర్గా పండినయే పండ్లే అమ్ముతారు. అయితే దూరగా ఉన్న పండ్లు కూడా అమ్ముతారు అన్నమాట. సో అలాగ మనం తీసుకుంటేనే మంచిది. సో అలా మేము వెళ్ళాము. ఇక్కడ ఎంత పెద్ద తోట ఉందో, ఎన్ని చెట్లు ఉన్నాయో, ఇంకా దీంట్లో అరటి చెట్లు కూడా ఉన్నాయంట లోపలికి వెళ్తే. అయితే ఇక్కడ వచ్చి మనం స్టార్టింగ్లో చూసాం కదా, అక్కడ మ్యాంగోస్ కొంటే ఒక కాస్ట్, అండ్ ఇలా లోపలికి వచ్చి ఇలా వీళ్ళ కోసి పెట్టుంటారన్నమాట. ఇవి కొంటే ఒక కాస్ట్, అండ్ మళ్ళీ చెట్లుకే ఉంటాయి కదా, చెట్టుకే ఉంటాయి కదా పండ్లు మ్యాంగోలు, అవి మన చేతులతో మనమే స్వయంగా ఏరి కోసుకోవచ్చు అన్నమాట. అయితే అలా కోసుకుంటే ఇంకో కాస్ట్ అన్నమాట. ఇలా 3గా కాస్ట్ డివైడ్ చేసి వీళ్ళు మ్యాంగోస్ అయితే అమ్ముతూ ఉన్నారు. అయితే బాగున్నాయి ఇక్కడ. ఈ చాలా రకాలు ఉన్నాయి. ఇవి అంటు మామిడి పండ్లు, ఇంకా బంగినపళ్ళని, రసాలని, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే బాగున్నాయండి చాలా. ఇప్పుడే జస్ట్ మేము వెళ్ళిన ఒక 1 డే ముందే, 1 డేకే ఇలా అన్నీ కోసేశారంట. లేకపోతే ఇంకా చెట్లకు ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఒక 5-6 చెట్లకి వదిలేసి ఉన్నాము. మీకు ఇష్టమైతే అక్కడ వెళ్ళి కోసుకోండి అని చెప్పారు తోట వాళ్ళు మాకు. అయితే మేము ఇవి చూస్తూ ఉన్నాము. అయితే ఈ మ్యాంగోస్ వల్ల కూడా చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. రోగ నిరోధక శక్తి పెంచుతుందంట ఇది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, హార్ట్కి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదు, హార్ట్కి చాలా మంచిదంట ఇది. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందంట. ఇంకా కళ్ళకు కూడా మంచిదంట, చాలా మంచిదంట ఇవి. అలాగే వైటమిన్ సి ఉంటుందంట ఈ మ్యాంగోలో. చూసారా, నాకు కూడా కొన్ని ఇంత మంచిది అసలు ఈ మ్యాంగోస్ అని కూడా అర్థమవుతుంది. అలాగే శరీరానికి వైటమిన్ సి అందిస్తుంది. అండ్ మెయిన్గా క్యాన్సర్ లక్షణాలని నివారించడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుందంట మ్యాంగో. చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిదంట ఈ మ్యాంగోస్. మేము తోటలోకి వెళ్ళి అలా మ్యాంగోస్ ఏరుకొని మరీ తెచ్చాము. ఇవన్నీ ఏరుకున్న పండ్లు అన్నమాట. చాలా బాగున్నాయి. మాకైతే అక్కడే తినేయాలనిపించింది నాకైతే. బట్ అక్కడ పడిపోయి ఉంటాయి కదా, అంత బాగా వాష్ చేసుకొని తినాలి కదా అని చెప్పేసి ఏరుతూ ఉన్నాను. అండ్ చర్మాన్ని, జుట్టు కూడా చాలా మంచిదంట ఈ మ్యాంగోస్. అయితే మాత్రం అదే పనిగా తింటే మాత్రం బాగా ఫుల్గా వేడి చేసిద్దండి బాడీకి, జాగ్రత్త. నాకు కూడా చాలా ఇష్టం. ఎంత వేడి చేసినా పర్లేదు అన్నట్లు తినేస్తుంటాను. అంత ఇష్టం నాకు మామిడి పళ్ళు. బయట కొనడానికి తక్కువ అని చెప్పి నేను ఏకంగా తోటకే వెళ్ళిపోయాను. అండ్ ప్యూర్ పండ్లు కూడా దొరుకుతాయి కదా మనకు ఇట్లా అవైలబుల్గా ఉన్నప్పుడు. ఇలా కొనడమే మనకు బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇతలిని పెట్టి పండించిన పండ్లు తినేదానికన్నా సో ఇట్లా మనకు అవైలబుల్గా ఉంటే చూడండి అసలు ఎంత ప్యూర్గా పండున్నాయో, చాలా బాగున్నాయండి. అసలు ఆ తోటలోకి మేము ఎంటర్ అయిన వెంటనే స్మెల్లే అసలు ఎంత ఇదై వచ్చేసిందో, బాగా వచ్చింది.
అన్నీ చూస్తూ ఉన్నాము లోపలికి వెళ్ళి. చాలా ఇంకా పండ్లు కూడా ఉన్నాయి, అంటే దోరగా ఉన్నాయి. బట్ ఇవి ఇంకా ఒక 5 డేస్ దాకా పట్టిద్ది ఆ చెట్టుకు పండ్లు కోసుకుంటే. ఎందుకులేని మేము కోసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ పండ్లు పడిపోయినాయి. ఇక్కడ చాలా పండ్లు వచ్చేసి అలా వదిలేసిన పండ్లు ఉన్నాయి కదా, అలాగే చెట్టు నుంచి పడిపోయిన పండ్లు ఉన్నాయి. అలా వాటిని చూస్తుంటే అసలు మనసు అయ్యో ఎంత పండ్లు వేస్ట్ అవుతున్నాయి అన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇక్కడ పడిపోయిన వేస్ట్ అయిన పండ్లన్నీ ఒక గుంటతో వేసి ఆ గుంటలో వేసేసి పైనంతా మట్టి పోసేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పారు, తోట వాళ్ళు, అవి వచ్చేసి కొన్ని పాడైపోతాయి, కొన్ని వచ్చేసి విత్తనాల కోసం కూడా యూజ్ చేస్తారని చెప్పారు నాకు. అంటే మళ్ళీ రీయూజ్ అంటే చెట్లు పెరుగుతాయంట, అవి మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటారంట. అలా చెప్పింది ఆమె. అది నిజమో కాదో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అయితే చూడండి, ఇక్కడ టిప్ చెప్తా అన్నాను కదా, అదే అండి. ఇక్కడ చూడండి, ఎడ్జ్లో అలా ఆ చివర ఉంది చూసారా మ్యాంగోకి, అది కొంచెం పచ్చగా ఉండాలన్నమాట. కొంచెం గ్రీన్గా ఉంటే ప్యూర్గా పండిన పండ్లు అన్నమాట. అదే అక్కడ ఆ ప్లేస్లో వచ్చేసి ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటే అది ఇదే రసాయనాలు పెట్టి పండించిన పండు అన్నమాట. అదే మీకు టిప్పు, ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ చివర కొనలో ఉంటుంది కదా, అది వచ్చేసి గ్రీన్గా ఉండాలి. మరీ గ్రీన్గా కాదు, కొంచెం ముదురు పచ్చగా, కొంచెం లైట్గా ఉంటుంది. అదన్నమాట మీకు టిప్పు. అది చూసి మ్యాంగోస్ తీసేసుకోండి, అంతే, మీకు బాగా తెలిసిపోతుంది. అయితే ఈ ఫ్రూట్స్ మేము తోటలో వెతికేటప్పుడు వేరుకున్నాం కదా, దాంట్లో ఈ ఫ్రూట్ ఒక మామిడి పండు అయితే మా అబ్బాయి పట్టేసుకున్నాడు. వాడికి బాగా దాన్ని వాష్ చేసి ఇస్తే బాగా తింటూ ఉన్నాడు అన్నమాట. చాలా అంటే చాలా స్వీట్గా ఉందండి అది. మేమైతే బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ ఫ్రూట్స్ అవి అన్నీ తీసుకొని. మేము కూడా కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.